దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగా చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ముందు వీడియోలో చూసారు కదా, ఇంకా మేము ఆమ్స్టర్డామ్లో అయితే 4 hours లే ఓవర్ అయితే చేసాం అనమాట. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్ అయితే ఎక్కుతా ఉన్నాము. ఆరెంజ్ డి ఎస్ డి పద లెట్స్ గో. ఇష్టం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. పద ఫాస్ట్గా పద పద పద. ఫ్రీగా ఉన్నాయి. ఇష్టం ఎలా ఉంది? ఎట్లా చూస్తున్నాడు? వా బాగుందా? పడుకుంటుందా? స్లీపింగా? నిద్ర వస్తుందా? పడుకో, కళ్ళు క్లోజ్, ఐస్ క్లోజ్ చేయాలి. సెకండ్ ఎక్కింది కేఎల్ఎం ఫ్లైట్ అన్నమాట. వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నాయి సీట్స్ కూడా. ఇంకా రాగానే రిఫ్రెషింగ్ టవల్ ఇచ్చారు. లంచ్ టైంలో ఎక్కాం కాబట్టి ఫుడ్ కూడా వచ్చిందన్నమాట. ఇంకా పాప ఇక్కడైతే మంచిగా పడుకుంది. ఒక 5 hours పడుకుంది. నేను కూడా ఒక 2 hours అయితే పడుకున్నాను అనమాట. ఇంకా పాపకు కూడా రైస్ అయితే ఉంచాను, లేవగానే తినిపిద్దామని చెప్పేసి. అమ్మమ్మ కమలమ్మ. ఇంకా ఎవరు? మామ. ఓకే మామ. ఇంకా ఇంకెవరు ఉన్నారు? మామ చెప్పు చెప్పు. ఇంకెవరు ఉన్నారు? కమలమ్మ ఒక్కతే ఉందాడా? ఇప్పుడే చెప్పినావు కదా, యశ్విక్, ఆయాన్స్ అందరు ఉన్నారు అని. అందరు ఎక్కడికి వస్తారు? యశ్వి దగ్గరికి వస్తారా? ఏముందైతే ఇది స్నాక్ లాగా అయితే ఇచ్చారన్నమాట. పాప అయితే కొంచెం వేడివేడిగా ఉంది, అంటే లోపల కర్రీ పెట్టేస్తుంది అనమాట. మంచిగా కొంచెం అయితే తిన్నది. ఇంకా రైస్ ఉంచా కదా, రైస్ అయితే అసలు తినలేదన్నమాట. ఇంకా మొత్తానికి ఫ్లైట్ దిగేసాము. అందులో ల్యాండ్ అయిపోయినా 12:30 అయింది టైము కదా. కృష్ణయ్య ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? నా బొట్టు కూడా తీకేసినవారా నువ్వు? ఎక్క డెకరేషన్ అయిపోయేసుకొని బయటకు వెళ్ళిపోవాలి. పది వచ్చింది చేసిన అలాగే వేసుకొని అందరూ నడవాలంటే కష్టంగా ఉంది. చాలా దూరం ఉంటుంది కదా బయటికి రావడానికి. సో ఇప్పుడు బ్యాగేజ్ అయితే పిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఓసీఏది ఏదో ఉంటుంది అన్నమాట, ఫామ్ అది ఫిల్ చేసి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బ్యాగ్ అయితే పిక్ చేసుకోవాలి. సో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఫస్ట్ మన బ్యాగ్ వస్తుంది చూడు. అయితే బ్యాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ పక్కన చాలా బ్యాగ్స్ తీసుకున్నారన్నమాట. ఇంకా అక్కడ చెక్ చేసాం, మా బ్యాగ్స్ అయితే అక్కడ ఉన్నాయి. కొంచెం అయితే టైం అయితే పట్టిందన్నమాట. ఏదో ఓసీఐకి సంబంధించి ఇంతకుముందు ఫామ్లో ఫిల్అప్ చేయాలి. ఇప్పుడు ఏదో QR కోడ్లో ఆన్లైన్లో ఫిల్అప్ చేస్తే PDF రావాలంట. మాకు ఆయన ఏం చెప్పలేదు, జస్ట్ సబ్మిట్ కొట్టమన్నదామని నేను సబ్మిట్ కొట్టినా. PDF రాలేదని చెప్పేసి మళ్ళీ ఆయన దగ్గర ఆయన అదంతా ప్రాసెస్ చేసి అయితే ఇచ్చిందనమాట. సో ఇంకా లగేజ్ అయితే రాలేదు, పిక్ చేసుకోవాలి ఇప్పుడు లగేజ్. మాదే అండి బ్యాగ్స్ ఇట్లా తీసేసి పెట్టిరన్నమాట, మనం వెతుక్కోవాలండి. రెడీ? Are you ready? Are you ready, Yashna? Mama. Are you ready, Yashna? మామూలు మార్కెటింగ్ కాదు. 10 kg బ్యాగ్లో ఏం లేదంటే మరి స్కాన్ చేసేసి టిప్ ఇవ్వాలంట వాళ్ళకి. బయటికి దారి. యష్ణ గారు బయటికి పోతుండు. బాయ్ చెప్పు. ఎక్కడున్నారు మా అమ్మ వాళ్ళు? ఎక్కడున్నారు మా అమ్మ వాళ్ళు? వావ్ ఇష్టగాడు అది వాడున్నారు వాళ్ళు. అయ్యా అంచున్నాడు అక్కడ. కనిపిస్తుండా? కనిపిస్తుండా? ఎక్కడ్రా? ఎక్కడ్రా?
పోతావా దింపనా? ఏ బుజ్జేరా బుజ్జే బుజ్జే నా కళ్ళు మోసుకొచ్చినాయా? అయ్యా వాళ్ళు ఎడిగడా సరే కోసం వస్తుంది చూడు. చూసి ఎవ్వరు రావట్లే నా కోసం వచ్చి, అందుకే తొందర రాకూడదు అమెరికా నుంచి. అన్నయ్య చూడగానే కొంచెం ఎమోషనల్ అయితే అయిపోయాను అనమాట. పేరెంట్స్ని అయితే ఎవరిని వద్దని చెప్పాము, ఎందుకంటే నైట్ టైంలో దిగుతున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి. అండ్ ఇంకా హైదరాబాద్లోనే అన్నయ్య వాళ్ళు ఆడపడిచి వాళ్ళు ఉంటారనమాట. ఇంకా వాళ్ళే రిసీవ్ చేసుకొని ఇంకా అందరం కలిసి అయితే ఇంటికి అయితే బయలుదేరాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పోదాం బండి వచ్చేసాం ఫైనల్గా. ఏ నెల తర్వాత వచ్చాడు ఆయాన్స్ ఏంటో నల్లగైపోయిండు ఆయాన్స్. చెప్తే పెడతా అని చెప్పినావా? అక్కర్లే వీడియో కూడా నువ్వు దేశకేనా మరి ఊరికేదా? పదా కమ్ 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 కమ్. యష్నా ఇటు చూడు. యష్నా యష్నా అత్త 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 దగ్గర అయితే పాపం ఫ్లైట్లో కొంచెం బోర్గానే ఫీల్ అయిపోయింది. సెకండ్ ఫ్లైట్ మంచి పడుకుంది, కానీ ఫస్ట్ ఫ్లైట్ మాత్రం కొంచెం ఇబ్బంది పడింది అనమాట. కూర్చోలేక ఒక పక్క డాడీ లేడు, ఏమన్నా నేను గట్టిగా నాకు చిరాకు వచ్చారిసా అంటే డాడీ డాడీ అని ఏడుస్తుంది అనమాట. సో అలా ఇంకా బోర్గా అయితే ఫీల్ అయింది. ఇంకా ప్రతిసారి ఇంకా వాళ్ళందరూ ఉంటారు అని చెప్పేసి చెప్పుకుంటూ తీసుకొచ్చిన. ఇంకా దిగిన తర్వాత మస్తు ఎంజాయ్ చేస్తుంది అనమాట. వాడినే పట్టుకొని లాక్కొని పోతా ఉంది. సో చూడండి ఎట్లా డ్యాన్స్లు వేస్తుందో. కొత్తగా అయి చెప్పినావు నువ్వు. వీళ్ళిద్దరు అమెరికా పోయే ఆమెమో సింపుల్గా ఉంటుంది, పంపించాలేమో టొత్తరు. ఇల్లు పంపించడానికి రిసీవ్ చేసుకోవడానికి గట్టిగా రెడీ అయ్యి వస్తారు వీళ్ళిద్దరు. అమెరికా పోయే ఆమెమో సింపుల్గా వస్తుంది, పంపించడానికి రిసీవ్ చేసుకోవడానికి ఏమో గట్టిగా వస్తారు వీళ్ళిద్దరు అంటారు. జర్నీ ఇప్పుడే మొన్ననే వేయించుకుంది, చూపించుకోవడానికనే వేసుకొని వచ్చింది. చూడండి యష్నా కోసమే. ఇంకా పాప వస్తుందని తెలిసిన తర్వాత యష్నా వస్తుంది అంటే యష్నా రాగానే ఇలా హగ్ చేసుకుంటా కిస్ పెడతా అని రోజు వాళ్ళ మమ్మీకి చెప్తుండేవాడంట. అంటే ఏమంటారు టాయ్స్ షేర్ చేసుకుంటా మంచిగా ఆడిపించుకుంటా అని చెప్పేసి చెప్పేవాడంట. ఇంకా అలానే ఇంకా వాళ్ళ మమ్మీ హగ్ చేసుకుంటా అన్నావు కిస్ చేస్తా అన్నావు అని చెప్పేసి అయితే ఇంకా అది చేసి వీడియోస్ అయితే తీస్తూ ఉంది. క్యూట్గా చేస్తుంది చూడండి మా పాప కూడా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆయన చేయండి నల్లగా అయ్యండిగా. అది వైట్ అండ్ వైట్ వేసింది, మధ్యలో ఇప్పేసిన. మొత్తం వైట్ చేసి బాడీ అంతా హ్యాండ్ షర్ట్. మా వాళ్ళు ఏదో షాపింగ్ చేసుకుంటారు లోపల పోయి. నేనేం కొనుక్కరాలి అమెరికా నుంచి అని వాళ్ళు షాపింగ్ చేస్తారు. నాన్న బండి వస్తుందా? మా బావ మంచిగా అందరిని గుర్తుపెట్టుకొని అందరి దగ్గరికి పోయింది. వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. నేను జర్నీ చేసి వచ్చిన ఆమెని ఎంత అలసిపోలే, కానీ మాత్రం చూడు అప్పుడే అలసిపోయి దాని మీద కూర్చొని తోయమనిగా. ఏ అరే దాన్ని చూడరు సెకండ్లలో మాయమవుతుంది అది పరిస్థితి.
20 గంటలు నానా ఏమి కదా రే 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 ఆయన డబ్బా పడేసావేంట్రా మా పాప కీస్ పెట్టేలాగా ఎగురుతుంది ఆడైతే ఇష్టాను ఆ లేడేం కాదు అరుసుకోవచ్చు ఉదయ్ హ్యాండ్స్ వెయిట్ మస్తు చేంజ్ అయిపోతుంది తొందర వస్తే ఏం చేంజ్ కొంచెం హైట్ పెరిగినావా కొంచెం పెరిగినావా అనిపిస్తుంది కొంచెం పెరిగినట్టు ఇంకా రాలే ఎవరు ముగ్గురే వచ్చారు పిల్లలు లేకపోవడం వల్ల ఫ్రీ ఉందంటారు వాళ్ళు. ముందు ప్లాన్ ఏముందంటే ఆ నైట్ హైదరాబాద్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను అనమాట. ఇంకా ఆ మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ దగ్గర అన్నయ్య కాల్ చేస్తే చెప్పిన ఆల్రెడీ ఫుల్ టైర్డ్ అయిపోయినాం కదా, మళ్ళీ ఆగి బయలుదేరడం కంటే డైరెక్ట్గా వెళ్ళిపోతే బెటర్, మీకు డ్రైవింగ్ నైట్ ఓకే అనుకుంటే వెళ్దామని చెప్పేసి చెప్పినమాట. ఇంకా అలానే బయలుదేరిపోయాం డైరెక్ట్గా. కాకపోతే మధ్యలో ఫుల్ నిద్ర వస్తుంటే ఒక 45 minutes అయితే ఆపినాం అనమాట. ఇంటికి 7:30 అలా రీచ్ అయిపోయినాం. ఎట్లా పోతున్నాయి రాయి ఇంకా జర్నీని ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి తీసుకుంటాను ఒక 2 minutes సైడ్కి అయితే ఆపమన్నా. ఇంకా అక్కడ డైరెక్ట్గా వెహికల్స్ని చూసి మా పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తుందో. 5 to 10 minutesలో ఇంటికి రీచ్ అవుతాను. ఇంకా పాపకైతే వామిటింగ్స్ అయిపోయినాయి అనమాట. నాకే కదిలిస్తేనే వామిటింగ్ వచ్చేలా ఉంది, అంత ఎగ్జాస్ట్ అయిపోయింది అనమాట బాడీ. జర్నీ అన్నట్లే ఉంది. ఇంకా చిన్నప్పుడు అంటే ఏం తెలియదు కాబట్టి ఓకే, కానీ ఇప్పుడు తనకు కూడా తెలుసు కాబట్టి ఎంతసేపు ఇందులో కూర్చోవాలి అన్నట్లే ఉందన్నమాట మా పాప. సో అలా అయితే ఇంకా మొత్తానికైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అయిపోయినాయి అనమాట, బాడీ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. ఇంకా స్టేటస్ పెట్టుకుంటాం అయిపోయిందండి. ఇంకో 10 minutes, జస్ట్ 10 minutesలో ఇంట్లో ఉంటాం. అయితే మా ఊర్లోకి ఎంటర్ అయ్యానమాట. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మా ఇంటి దగ్గర నాయనమ్మ ఫోటో అయితే కనిపించింది. మేము వెళ్ళడానికి ఒక 5 days ముందే చనిపోయింది అనమాట. మాకు చాలా క్లోజ్డ్ ఫ్యామిలీ వీళ్ళు. ఎక్కడికి వచ్చినావు? కనపారం వచ్చిన. ఆంచు ఎందుకు ఏమున్నాయి ఇష్టం? మామ ఇటు సైడ్ మామ అత్త ఇద్దరు కౌ అంట. కౌ కాదమ్మా, అది బఫెల్లో. బఫెల్లో కొక్కో బాయ్ అంట. 2 రోజులు అమెరికా నుంచి వచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి, తర్వాత మళ్ళీ మాస్ అవ్వ, అంతేగాని ఇప్పుడే కుక్కల్ని ఆవులు చూసి హాయ్ హలో బాయ్లు చెప్తా ఉందన్నమాట. అదే అంటా ఉన్నారు మా వాళ్ళు. సో ఇంకా మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇంటికి వచ్చిన టైంకి మా నాన్న లేకుండే, అప్పుడే 2 minutes ముందే బయటకు వెళ్ళినమాట. ఇంకా రావట్లే అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసినాము. తాత అమ్మమ్మ పేరు ఏం పేరా? అమ్మమ్మ మంచిగా పోతుంది. చూడు చూడు పైన పైన అక్కడ చూడు ఎవరాడు అది ఎవ్వరే మర్చిపోరు, అందరూ మా ఇంటికి వచ్చేసిన మంచిగా ఊపుకుంటూ వచ్చింది. లగేజ్ షూ ఇప్పుతున్నా కంఫర్ట్ ఉంటుంది బయట. చిన్నమ్మమ్మ కాయ చెప్తుంది ఆడ. హాయ్, ఎవర్రది? అమ్మమ్మ. అగ్గా మీరే రండి, ఇప్పుడు మేము దిగలేము రాలేము. బాయ్ అమ్మమ్మ, బాయ్.
ఇది ఇప్పుడే నిద్ర లేచాడు, నిద్ర లేచి వస్తుండు. 10 కేజీలు మోసుకొస్తున్నావు కదా నువ్వు, నాకు తెలుసు. అది 10 కేజీలే. ముద్ది కదా అంటే యష్ణ. ఎవర్రది యష్ణ? ఇది ఎవరు? ఇది ఎవరు? అమ్మమ్మ పేరు ఏం పేరు? కమలమ్మ. ఎవర్రది? గుండ. మరి గుండు ఉండాలి కదరా చిరుకి. హెయిర్ వచ్చిందేం చిరుకి? ఇంటికి రాగానే వెంటనే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిన, ఎందుకంటే అప్పుడు ఇంకా జర్నీ చేసిన ఫీలింగ్ అంతా పోతుంది అనమాట. సో ఈ లోపైతే ఇంకా నాన్న వచ్చాడు, ఇంకా రాగానే ఇద్దరం ఎమోషనల్ అయిపోయినాము. యష్ణ ఇది చూడరా ఒకసారి, ఇది చూడు. ఇంకా ఫ్రెష్ అప్ అయి తిన్నదనమాట. ఇక సమ్మర్లో ఎండ అనేది ఉండదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది బయట. బుగ్గలు చూడండి ఎంత ఎర్రగా అయిపోయినాయి కొంచెం సేపట్లో. స్టార్ట్ చేసింది అప్పుడే ఇక నీళ్ళలో ఆడడం. ఆయన జారుతావు, నువ్వు జారుతావు రే, వాడు జారుతాడు. యష్ణ చూడరా, యష్ణ చూడరా ఒకసారి. బుగ్గలు బలి ఎర్రగా. అరే నీకు సన్ స్క్రీన్ రాతరా ఇక. కానీ 1 అవర్లోనే బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, పక్కన అత్తయ్య, అక్క వాళ్ళు అందరూ అయితే వచ్చారనమాట. సో తర్వాత ఇంకా కొంచెంసేపు అయితే ఒక 2 అవర్స్ అలా ఉండి లోపు అమ్మ లంచ్ అయితే ప్రిపేర్ చేసింది. లంచ్ చేసుకొని ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అనమాట. ఇంకా పాపను చూపించవచ్చు, మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే వెళ్ళాము. అలా అందరూ వస్తే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఈసారి 7 మంత్స్కి వచ్చిన కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లాస్ట్ టైం 3 ఇయర్స్ తర్వాత వచ్చాయి కాబట్టి కొన్ని డిఫరెన్సెస్ అయితే కనిపించినాయి. ఇంకా మా పాప అయితే ఎండను కూడా లెక్క చేయమాట, ఫుల్ ఎండలో ఆడుతూనే ఉంటుంది. ఊరికే సన్ బాత్ కావాలన్నమాట. ఆమెకి పోయి ఎండలో పడుకుంటూ ఉంటుంది, ఇంకా నీళ్ళతో ఆడుతూ ఉంటుంది. మేము వచ్చిన రోజు అయితే బీభత్సమైన ఎండ ఉండే, అస్సలు తట్టుకోలేకపోయినామాట. 8కే ఫుల్ ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా అందరితో స్పెండ్ చేసి లంచ్ అయితే చేసి బుగ్గలు చూడండి ఎట్లా. అమ్మమ్మ కావాలంట మా పాపకి, ఏడుస్తుంది రాదంట. మా పిన్ని కూడా వస్తా అంటుంది. మా పిన్ని ఇల్లు కడుతుంది, చూపిస్తుంది అంట నాకు. పోయినసారి వచ్చినప్పుడు చూపిలే, సో ఇప్పుడు వస్తుంది. పాప మాతో పాటు రాదంట, అమ్మమ్మ కావాలని ఏడుస్తూ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పిన్ని ఏంటంటే అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు కడుతున్నారనమాట. సో ఆ ఇల్లు చూపిస్తా అని చెప్పేసి ఇంకా మాతో పాటే కార్లో వచ్చింది. సో ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాము. ఇంటికి వచ్చాక మా పాప పడుతుంది, జస్ట్ 2 మినిట్స్ ముందే పడుతుంది. మేము వచ్చే టైంకి పాప అయితే పడుకుంది. అప్పటికి ఇంక చాలా ట్రై చేసినాం పడుకోవద్దని, కానీ ఇంకా అక్కడ పడుకునే టైం కాబట్టి ఎంత ట్రై చేసినా పడుకుంది అనమాట. లేపినా లేవలేదు. మేము అనుకుంటూ వస్తున్నాం అనమాట. మేము వెళ్ళే టైంకి అత్తయ్య డీప్ స్లీప్లో ఉంటుంది అని చెప్పేసి. మావయ్య కూడా పడుకుంటారు అనుకున్నాం, కానీ మావయ్యకి ఏదో సడన్గా పని ఉండి హైదరాబాద్ అయితే వెళ్ళాల్సి వచ్చిందంట. సో మావయ్య అయితే లేకుండా అత్తయ్య అయితే ఒక్కతే ఉందన్నమాట. ఇంకా మొత్తానికి అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి పోతారు. అత్త కూడలు పక్క పక్కన వచ్చు, ఒకటే లాగుర్రు కదా. పాప బచ్చింది. అరే నా దగ్గర రావేరా నువ్వు? ఉంటావా అంటే ఉంటా అంటుండే, ఒకసారి ఏమో వస్తా అంటు.
తమ్ముడు అన్నయ్య వాళ్ళు అందరం అయితే కలిసి వచ్చినాం అనమాట. ఎలాగో మళ్ళీ ఒక 2 అవర్స్లో వెళ్తాము అని చెప్పేసి అయితే వచ్చేసినాము అందరం కలిసి. ఇంకా మేము రాగానే చిన్న అత్తయ్య కూడా వచ్చిందన్నమాట పాపను చూడడానికి. చిన్నత్త పోయేటప్పుడు వీడియో తీస్తాను, నేను వచ్చినప్పుడు తీయలే. లోపలికి వచ్చిపోతాయి. చిన్నగాడు వస్తే బుడ్డిగాడు వస్తే ఎందుకు పోయిండ్రా ఆడిపోయిండ్రా తాత నోరు పెట్టిపోయిండారా నోరు పెట్టిపోయిందా తాతయ్య హైదరాబాద్ వచ్చి 1 డేకి మార్నింగ్ వచ్చిన నిద్ర లేదు పాడు లేదు, రోడ్ల మీద తిరుగుతున్నాం చూడండి ఇద్దరం కలిసి. నల్లగా అయిపోయినా నేను కూడా అప్పుడు. ఎర్రగా అయిపోయినా పోనీ. సో మా ఇంటి నుంచి ఇక్కడ పిన్ని వాళ్ళ కన్స్ట్రక్షన్ అవుతుంది, పక్కనే చిన్న అత్తయ్య వాళ్ళు ఉంటుంది, మీకు ఆల్రెడీ చూపించా. సో అక్కడికి పోతున్నాం అనమాట నడుచుకుంటా. మా వాళ్ళంతా కార్లో వెళ్ళిపోయారు, మేము నడుచుకుంటూ పోతున్నాం. అదిగో 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 ఆ బిల్డింగ్ అత్తయ్య వాళ్ళది. ఆడ దాని వెనక కట్టేది స్లాబ్ వేసింది చిన్నది, పిన్ని వాళ్ళు అనుకుంటా. అదేనా అదే ఓకే. ఇంటికి అయితే డైలీ నీళ్ళు కొడతారు కదా, సో బాబాయ్ మార్నింగ్ ఈవినింగ్ అయితే వెళ్తారు అనమాట డైలీ. సో ఇంకా ఆ రోజు మేము వెళ్ళాం కాబట్టి అన్నయ్య తమ్ముడు వాళ్ళు అయితే కొడుతున్నారు. తర్వాత ఇంకా పక్కన చిన్న అత్తయ్య వచ్చేసి టీ అయితే పెట్టిందన్నమాట. టీ తాగేసి ఇంక ఇంటికి వచ్చాము. ఇంకా పిన్ని వాళ్ళు వెళ్దామని చెప్పేసి అన్నారు, కానీ ఇంకా అత్తయ్య ఏమో చికెన్ తెప్పిస్తా అన్నది డిన్నర్కి. చికెన్ వద్దులే అని చెప్పేసి అన్నారన్నమాట పిల్లలు, దమ్ బిర్యానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి దమ్ బిర్యానీ తెప్పించింది. ఈలోపు మర్ది వాళ్ళు తర్వాత ఇంకా చిన్న అత్తయ్య నాయనమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట మమ్మల్ని చూడడానికి. సో వాళ్ళు కూడా వచ్చారు, అందరం కలిసి అయితే డిన్నర్ చేసి అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చామన్నమాట. అంత అలిసిపోయినా మా పాప సరిగా నిద్రపోయిపోయినా కూడా మార్నింగ్ మళ్ళీ యథావిధిగా అయితే ఎర్లీ మార్నింగ్ 2కి అయితే లేచిందన్నమాట. అస్సలు నిద్ర లేకుండే నాకు 2.5 అవర్స్ ఏముందన్నమాట. అలా 3 days అయితే పట్టింది కంప్లీట్గా. అంతేంద్రా ఇప్పుడు 2:02కి లేచింది, ఇప్పుడు 2:30 అయింది, ఆడుతుంది. ఆడడం తర్వాత సంగతి. ఇప్పుడు చపాతీ చేసేసి దానా ఈ టైం లేపింది కదా, అమ్మ నాన్నని లేపడం ఎందుకులే అని చెప్పేసి అనుకున్నా. ఇంక ఇద్దరిని పిలుస్తుందన్నమాట, తాతయ్య అమ్మమ్మ అని చెప్పేసి అయితే ఇద్దరిని లేపి కూర్చోబెట్టింది. ఇంకా ఒక 2 days అయితే ఇలా అర్ధరాత్రి లేచింది. తర్వాత 4:30కి మార్నింగ్ 5కి అలా లేవడం స్టార్ట్ చేసిందన్నమాట. సమ్మర్లో ఎలాగో మార్నింగ్ బయట పడుకుంటాం కదా, సో మార్నింగ్ తొందరగానే లేస్తే ఇంకా లేవడంతోనే ఫుల్ ఆన్ యాక్టివ్లో ఉంటుందన్నమాట. చూడండి ఇంకా అర్ధరాత్రి 2:30కి యానిమల్స్ అన్ని పెట్టి ఆడుకుంటుంది. ఇంకా దానన్న పడుకుందాం. లేపిరా మామను కూడా ఆయన మా అమ్మ కూడా పడుకున్నాడు పైన. ఇండియా రీచ్ అయిపోయి మా వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ మా పాప బర్త్డే ప్రిపరేషన్స్ సెలబ్రేషన్స్తో అయితే మేము ముందుకైతే రాబోతున్నాను. అప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.